లైవ్ టుడే న్యూస్ కి స్వాగతం। పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగ ఎనలేని కృషి చేశారని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డాగల ప్రభాకర్ అన్నారు। వంగవీటి మోహనరంగ 77వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు నగరంలోని కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ, నెహ్రూ నగర్, నగరం పాలెం, మూడు బొమ్మల సెంటర్లలోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు। ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కులమత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు। రంగ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు। రంగ పేద ప్రజల ఆశా జ్యోతి అని, ఆయన జీవితం అంతా పేదల కోసం అంకితం చేశారన్నారు। అందుకే కుల మతాలకు అతీతంగా అందరి మనసులో రంగా నిలిచిపోయారని కొనియాడారు। పేదల అభ్యున్నతి కోసం ప్రజా పోరాటాలు చేసిన వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకుని నేటి యువత పనిచేయాలని అన్నారు। వంగవీటి మోహనరంగ అనే వ్యక్తి ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తి అని అన్నారు। పేదలకు అండగా నిలిచే తత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించి పెట్టిందన్నారు। నగరం పాలెం మూడు బొమ్మల సెంటర్లో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, రంగా గారి అభిమానులు, అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇక్కడ గంటా పెద్దబ్బాయి గారు వారి ఆధ్వర్యంలో, మౌనిక గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇవాళ వంగా గారి నివాళుల కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి వరకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ఈ రోజున రంగా గారి సేవల్ని స్మరించుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి రంగా గారిని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటున్నారు। ఎందుకంటే ఆ రోజుల్లో పేదలు వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పేసి ఒక అన్నలాగా, ఒక పెద్దలాగా ఉన్నటువంటి రంగా గారి యొక్క స్ఫూర్తి ఇలా ప్రజల సేవలు చేసేటువంటి ప్రజా నాయకులు ఎవరైనా కానీ ఆ స్ఫూర్తిగా నడవాలని చెప్పేసి, ఏదైనా కానీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పేదల వెన్నటువంటి ఉండి వాళ్ళకి కష్టాల్లో నేనున్నా అని చెప్పేసి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చేసినటువంటి సేవని స్మరించుకుంటూ ఇవాళ మీ అందరం కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ రంగా గారి సేవల్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ బాటలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।